ఫ్రెంచ్ భాషలో ఏ కలకండి బౌకెట్టా మళ్ళీ బౌకెట్టా అనే కదా సార్ కాబట్టి టీచర్ అయిన తర్వాత విద్యార్థులు రేపు క్లాస్ తీస్తారా అని చెప్తుంటాం ఏం తీస్తా అని చెప్తారు ఇక్కడ కూడా తోలు సంచి ఏమని అర్థం సార్ లెదర్ బ్యాగ్ ఆ లేదా తోలు సంచి అని పిలుస్తాము లెదర్ బ్యాగ్ మళ్ళీ బడ్జెట్ అనే పదానికి అర్థం ఏమొస్తుంది సార్ బడ్జెట్ అనగా ఫ్రెంచ్ భాషలో తోలు సంచి పిలుస్తున్నాము మరి సాధారణ ఇంగ్లీష్ పదానికి ఏమర్థం వస్తుంది సార్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ టేబుల్ సార్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ టేబుల్ లేదా దీన్ని పిలుస్తాం సార్ ఆదాయ వ్యయాల పట్టికనే ఏమని పిలుస్తామంటే బడ్జెట్ ఆదాయ వ్యయాల పట్టికనే ఏమని పిలుస్తాం బడ్జెట్ అంటే ఒక వ్యక్తి రోజుకి ఎంత సంపాదిస్తున్నాడు రోజుకి ఎంత ఖర్చు చేస్తున్నాడు దీని మంత్లీ వైజ్ గా అతనికి వచ్చే ఇన్కమ్ ఎంత ఉంది మంత్లీ వైజ్ గా ఎంత ఖర్చు అవుతుంది దాని సరాసరి వేట్ చేసుకొని యాన్యువల్ గా ఒక వ్యక్తికి ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఖర్చు చేస్తుంది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బడ్జెట్ పద్మనాభం చిత్రం చూసారు కదా బడ్జెట్ పద్మనాభం చిత్రం అనేది తీసుకోవచ్చు నాకు తెలిసి సమాజంలో నిజమైన బడ్జెట్ పొదుపు ఎవరంటే టీచర్ ఇస్తారు సమాజంలో నిజమైన బడ్జెట్ కొనసాగించడం ఏకైక వ్యక్తి ఎవరంటే ప్రభుత్వ టీచర్లు తీసుకోవచ్చు సరే నెక్స్ట్ వన్ తీసుకుంటే మళ్ళీ టైప్స్ ఆఫ్ బడ్జెట్ మరియు రకాలు ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు సార్ బడ్జెట్ ను 3 రకాలుగా తీసుకుంటున్నాం ఎన్ని రకాలుగా 3 రకాలుగా ఏమేమి వస్తాయి సార్ 3 రకాలుగా ఒకటి మిగులు బడ్జెట్ లోటు బడ్జెట్ సంతులిత బడ్జెట్ లోటు బడ్జెట్ మరియు మరొక తీసుకుంటే సార్ సంతులిత బడ్జెట్ తీసుకుంటాము మళ్ళీ మిగులు బడ్జెట్ అంటే ఏం చెప్తాం సార్ ఇలా అని చెప్తాం అనేది ఆదాయం ఎక్కువ వ్యయం తక్కువ ఏ సార్ వ్యయం తక్కువగా ఉన్న బడ్జెట్ ని పిలుస్తామంటే మిగులు బడ్జెట్ గా తీసుకుంటున్నాము అదే విధంగా తీసుకుంటే లోటు బడ్జెట్ అంటే సార్ ఆదాయం తక్కువగా ఉంటుంది వ్యయం ఎక్కువగా ఉండే బడ్జెట్ ని పిలుస్తున్నాం ఇక్కడ లోటు బడ్జెట్ అని పిలుస్తున్నాం సంతులిత అంటే సార్ ఆదాయం మరియు వ్యయాలు సమానంగా ఉన్నటువంటి బడ్జెట్ ను ఏమని పిలుస్తామంటే సంతులిత బడ్జెట్ అని సంబోధిస్తాం సంతులిత బడ్జెట్ దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ క్వశ్చన్ ఏమడకండి ఓనగలుగుతారు సర్టిఫికెట్ గా ఇందులో ప్రస్తుతం భారత ప్రభుత్వం అనుసరిస్తున్న బడ్జెట్ విధానం ఏది మిగుల లోట సంతులితన బడ్జెట్ తీసుకుంటే సంతులిత విధానానికి నాంది పలికింది గతంలో తీసుకుంటే లోటు ఉండేది ప్రస్తుతం వచ్చేసి సంతులిత బడ్జెట్ ఇంకా క్వశ్చన్ ఎలా అడుగుతుంది సమాజంలో సంతులిత బడ్జెట్ ను ఏ వర్గానికి చెందిన ప్రజలు అనుసరిస్తారు రిచ్ మ్యానా లేకపోతే పూర్ మ్యానా మిడిల్ క్లాస్ వాళ్ళ మిడిల్ క్లాస్ పర్సన్స్ ఏ బడ్జెట్ సార్ సంతులిత బడ్జెట్ అనుసరిస్తారు ఇందులో మనం అందరూ కూడా దాదాపు 90% మిడిల్ క్లాస్ వాళ్ళే ఉండాలనుకుంటున్నాను ఒక 10% రిచ్ మ్యాన్స్ కూడా ఉన్నారు ఇస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా ఏ బడ్జెట్ సార్ సంతులిత బడ్జెట్ మళ్ళీ మిగిలిన బడ్జెట్ ఎవరు అనుసరిస్తారు అధిక ఆదాయం కలిగిన కుటుంబ సభ్యులు మిగులు బడ్జెట్ ఉంటుంది మళ్ళీ లోటు బడ్జెట్ ఎవరు కొనసాగిస్తారు బీపీఎల్ కుటుంబ సభ్యులు ఎవరు సార్ బీపీఎల్ ఫ్యామిలీస్ బీపీఎల్ మీన్స్ కింద ఉన్న వాళ్ళకి ఎక్కువగా కొనసాగించడం జరుగుతుంది లేదా మిగులు బడ్జెట్ ఏ దేశాల్లో ఎక్కువగా ఉంటుంది అభివృద్ధి చెందిన దేశాలు ఏ దేశాలు సార్ అభివృద్ధి చెందిన దేశాలు మిగులు బడ్జెట్ తీసుకుంటాము అదే విధంగా తీసుకుంటే సంతులిత బడ్జెట్ ఏ దేశాల్లో ఉంటుంది సార్ అభివృద్ధి చెందుతున్న దేశాలు లోటు బడ్జెట్ సార్ అభివృద్ధి చెందని దేశాలు లేదా చెందుతున్న దేశాలు కూడా తీసుకోవచ్చు అభివృద్ధి చెందని దేశాలు తీసుకోవచ్చు ఇక్కడ తీసుకున్నప్పుడు అదే విధంగా తీసుకున్నప్పుడు ఒక 2 విషయాలు భారతదేశంలో తొలి బడ్జెట్ ను ఎవరు ప్రవేశపెట్టారు